తప్ప నాకు ఇంట్రెస్ట్ లేదు. డైరెక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ హీరో గురించి. మరి హీరోగా ట్రై చేశారు ఎప్పుడైనా? మరి ట్రై చేస్తే ఎవడిస్తాడు నాకు? మరి డైరెక్టర్ అవ్వాలి కదా, అప్పుడు మీరు నిరూపించుకోవాలి కదా. అందుకే నేను నిరూపించుకోవాలంటే నేను అనుకున్నది తీయాలి కదా. నువ్వు చెప్పింది అది చెప్పింది ఏది చెప్పింది తీసి సినిమా పోయాక ఏం చెప్పాడండి నన్ను అలాగ వచ్చినాయి. ఇప్పుడు కేఎస్ రామారావు గారు మీకు పిలిచి రామ్ చరణ్ గారితో స్టోరీ రామని చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. మరి దానికి మీకు ఏం కాంప్లికేషన్స్ కనిపించాయి? అంటే లైక్ నాకు మీ వెర్షన్ తెలుసుకోవాలని ఉంది. అంటే లైక్ ఎందుకని అడగలేదు. స్టార్ ఫిల్మ్స్ ఎలా వర్క్ చేస్తే నాకు తెలుసు. సో కాల్డ్ స్టార్ వర్క్ చేస్తారు అంటే ఎవరైనా చూసి కలిసాను, ఎంతమంది కలిసి అర్థమైపోదా వర్క్ చేయాలి. వాళ్ళతో వర్క్ చేయడం వేరు కదా. కలిసినప్పుడే కుదరలేదంటే వర్క్ ఎలా చేస్తావు? పెళ్లి చూపులు అమ్మాయి నచ్చపోతే సోమవారం వరకు వెయిట్ చేయంటే అట్లా కాదు కదా. నీకు తెలిసిపోద్ది, ఇన్స్టింక్ట్స్ తెలిసిపోతాయి కదా. సో నా మెంటాలిటీ కూడా అలా కాదు. నా మెంటాలిటీ ఏంటంటే కన్విక్షన్. నేను ఇలా అనుకుంటే అలాగే తీస్తా. తీసాక సినిమా పోతే కూడా నాదే రెస్పాన్సిబిలిటీ, హిట్ అయినా నాదే రెస్పాన్సిబిలిటీ. హిట్ అయితే తీసేసుకోండి అందరూ, ఐ డోంట్ కేర్. బట్ నేను అనుకున్నా తీయాలి కదా. అలాంటి డైరెక్టర్ అయితే అలాగే అవ్వాలని. ఎందుకంటే నాలో ఉన్న నటుడిని తీసుకొచ్చే డైరెక్టర్ అలాంటి వాడు అయితేనే కరెక్ట్. ఇప్పుడు మీ పోర్కలం సినిమా అంతమందికి చెప్పారు, అందరు స్టార్లకు నచ్చింది అన్నారు. లైక్ శంభు గారికి కూడా నచ్చింది అన్నారు, 8 months ట్రావెల్ చేశారన్నారు. ఇలా ప్రతి ఒక్క స్టార్కి నచ్చింది. అది తీశారు, ఏవో ఒక ఆయనతో తీశారు, ఒక పర్సన్తో తీశారు. అది వెళ్ళింది ఒక టైం కాన్సిక్వెన్స్. ఆ టైంకి దానికి వచ్చే రిజల్ట్ దానికి వచ్చింది. ఆ తర్వాత కూడా మిమ్మల్ని గుర్తించి కొంతమంది ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోలేదని ఏమి మీకు ఫీల్ రాలేదా? ఎవరు ఆపర్చునిటీ ఇచ్చారు నాకు? ఇప్పుడు కేఎస్ రామారావు గారు కానీ మీరు చెప్పినట్టు ఆపర్చునిటీ అంటారు. బిజినెస్ అబ్బాయిలో టాలెంట్ ఉంది, యాక్టర్ ఉన్నాడు, మనకి వీళ్ళిద్దరు కాంబినేషన్ చూద్దాం అని బిజినెస్. నేను ఆ రోజు బిజినెస్. నిన్న ఇంకో వ్యక్తి ఆయన మైండ్ లోకి వచ్చుంటాడు, రేపు ఇంకో వ్యక్తి వస్తాడు, లేకపోతే నాతో పాటు ఇంకో 10 మంది ఉంటారు ఆయన మైండ్ లో. అర్థమైందా? అది అనలైజ్ చేయగలగాలి, లేకపోతే నువ్వు అక్కడే ఆగిపోతాం మనం ఆయన చుట్టూ తిరుగుతుంటాం. అంటే మీ వరకు ఏంటి ఆపర్చునిటీ గెయిన్ చేయడం అనేది ఎలా కన్సిడర్ చేస్తారు? నాకు ఆపర్చునిటీ అనుకోను నేను నాకేంటంటే అప్పుడు ఏం లేనప్పుడే నాకు ఆపర్చునిటీ కావాలని చెప్పి అడగలేదు. నా దగ్గర కథ ఉంది, నేను బాగా తీయగలను, ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చేద్దాం. అలాగే యాటిట్యూడ్ దాన్ని కన్సిడర్ చేయొచ్చా? అంటే నాకు లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదు కదా. ఇప్పుడు నేను బాలా సినిమాలో నటించాలనుకున్నా, రేపు బాలా దగ్గరికి వెళ్ళినప్పుడు సరెండర్ అయిపోతాను నేను యాక్టర్ గా. పొద్దున్న సాయంత్రం దాకా ఇసుకలో కూర్చోబెడతాడు, నాకు చూసాను ఆయన. ఐ లవ్ టు డూ ఇట్, ఎందుకంటే నా లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్. యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. డైరెక్షన్ అనేది నా ఇంట్రెస్ట్ కన్నా కూడా. మరి యాక్టర్కి వెళ్ళేటప్పుడు ఇది ఒక జర్నీ కదా, మేబీ ఇది ఒక ఆపర్చునిటీ కదా. ఇప్పుడు ఎస్జే సూర్య గారు ఉన్నారు, ఫస్ట్ డే వచ్చింటే యాక్టర్ అవ్వకపోయి ఉంటారు. ఎస్జే సూర్య అందరూ యాక్టర్, నేను వేరే టైప్ ఆఫ్ యాక్టర్. నన్ను వాళ్ళతో కంపేర్ చేయలేదు. క్యారెక్టర్ యాక్టర్ చేశానా, నాకు వచ్చినా కూడా నేను చేయలేదు. నేను క్యారెక్టర్ యాక్టర్ గురించి అనట్లేదు. ఇప్పుడు ఆయన ఒక యాక్టర్ గా ఇప్పుడు చేస్తున్నారు, ఆర్టిస్ట్ డైరెక్టర్ అండి, ఇనిషియల్ డైరెక్టర్ కదా నేను చెప్పేది అది. ఇప్పుడు ఒక డైరెక్టర్ గా అయిన తర్వాత ఆయనకు ఆపర్చునిటీస్ వచ్చారు అంటే రికగ్నైజేషన్ అనేది చెప్తున్నాను. ఆ డైరెక్టర్ అయింది, ఆయన సక్సెస్ అయ్యాడు, ఆయన అనుకున్న సినిమా తీసాడు. నాకు అలాంటి ఎన్వైరన్మెంట్ నాకు కుదరలేదు. ఓకేనా, ఇన్ని టైం పీరియడ్ లో మీకు కుదరలేదు నాకు అనిపించింది. నాకు ఇన్స్టింక్ట్స్ చెప్తే కదా ఇది వర్కౌట్ అవ్వదు. ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరు ఇఫ్ పాసిబుల్? అంటే ఎగ్జాంపుల్ ఏమైనా తెలిసిపోద్ది, మాట్లాడితే అర్థమైపోదా. అలా ఎవరితో, ఏ స్టార్తో? ఎనీబడి ఎవరిదన్నా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు తప్పని అనట్లేదు. నాతో కరెక్ట్ కాదు వాళ్ళకే అన్నా, వాళ్ళ తప్పు నేనేదో కరెక్ట్ అనట్లేదు. వాళ్ళ కరెక్టే 100%. వాళ్ళు చూస్తారు కదా. అంటే బేసిక్గా నిందాలైతే ఎస్ఎస్ సూర్య గారిది మాట వస్తు వచ్చింది, కంపారిజన్ కాదు. బట్ మీకు కంపారిజన్ అనిపించినప్పుడే మీకు ఒక చిన్న ఇన్స్టెంట్ ఇన్సెక్యూరిటీ అనొచ్చు, కోపం అనొచ్చు వచ్చింది. ఇన్సెక్యూరిటీ తప్ప అంత లేదు, కానీ నా పొటెన్షియల్ గుర్తించలేని వాడిని చూస్తే నాకు చిరాకు. ఓకే, ఎస్జే సూర్య నన్ను ఎందుకు కంపేర్ చేస్తానని జర్నీ చెప్పాను. ఒక 100 మంది అలాంటి జర్నీ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ మీనన్ గారు, ఆయన కూడా డైరెక్టర్ అయిన తర్వాత ఆర్టిస్ట్ అయ్యారు. వాళ్ళందరూ దే ఆర్ నాట్ యాక్టర్స్. వాళ్ళకి ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళు యాక్టింగ్ కోసం వచ్చి పుట్టలేదు, నేను యాక్టింగ్ కోసం వచ్చాను. వచ్చినప్పుడు నాకు వేరే ఆపర్చునిటీస్ లేక నేను డైరెక్టర్గా కన్వర్ట్ అయ్యి ఇలాంటి అందంగా ఉన్న హీరో పెట్టి నేను డబ్బులు ఉంటే మిమ్మల్ని స్టార్ చేసి తర్వాత నేను వద్దాను దాంతో వచ్చాను. అలా వచ్చినోడికి ఎలా ఉంటుంది అలాగే ఉంటాడు వాడు. వీళ్ళు డైరెక్టర్లు అవుదాము, వీళ్ళు మంచి సంపాదించుకున్నారు, పొజిషన్లు ఉన్నారు, తర్వాత యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళ ప్యాషన్, వన్ ఆఫ్ ది ప్యాషన్.